ఇక ఉదయగిరిలో రామసురేషియం మొదలు సైకిల్ స్పీడ్కి బొల్లినేని రైట్ మొన్న పున్నమి చెప్పిందే నిజమైంది. ఉదయగిరి టికెట్ పోరులో కాకర్ల సురేష్కి అవకాశం అని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి సముచిత స్థానం జాతీయ స్థాయిలో కీలకం అని పున్నమి బ్యూరో ఇచ్చిన అంచనా ఎట్టకేలకు నిజమైంది. లోకేష్ యువగళం వరకు ఉదయగిరి టికెట్ కోసం సాదాసీదాగా జరుగుతున్న పోరు కొత్త రూపం ధరించింది. సురేష్కి ఊహించని పరిణామాలు ఎదురు కావడంతో ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గిన టికెట్ కోసం ఉడుం పట్టారు. ఫలితంగా తొలి జాబితాలోనే సీటు ఖరారు చేసుకుని బొల్లినేనిని దిగ్భ్రాంతికి గురిచేశారు. అయితే యువగళం నుంచి అధిష్టానం సూచనల మేరకు ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ట్రస్ట్ సేవలను మరింత ఉధృతం చేస్తూ దాదాపు 50,000 కుటుంబాలను వ్యక్తిగతంగా కలవడమే కాక ప్రతి కుటుంబంలో తన వంతు సాయాన్ని అందించడంలో సురేష్ తన ముద్రను చాటుకున్నారు. నాడు సురేష్ పాటించిన లో ప్రొఫైల్ నేడు మార్గాన్ని సుగమం చేసింది. బొల్లినేనికి టికెట్ రాలేదని ఆయన వర్గీయులు బాధకు గురైనా టికెట్ లభించిన సురేష్ పట్ల ఏమాత్రం వ్యతిరేకం చూపలేకపోయారు. ఇన్నాళ్లు ఆయనతో ప్రయాణం చేసిన నిమిత్తం మాట చెప్పించుకుని ప్రచారంలో దూకాలని పలువురు గత 10 రోజులుగా ఎదురుచూశారు. కొన్ని మండలాల వారు మాత్రం అత్యుత్సాహంతో బొల్లినేనితో పని లేదంటూ సురేష్ వద్దకు వచ్చి దూకుడు చూపిన సురేష్ మాత్రం బొల్లినేని ఆశీస్సులు లభించాకే ప్రచారానికి నిర్ణయించుకోవడంలో ఆయన రాజకీయ పరిణితి కనిపించింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం ఎమ్మెల్యే మేకపాటితో కూడా సురేష్ సాన్నిహిత్యం సాగించి ఆశీస్సులు పొందడం ఆయనలోని రాజకీయ పరిపక్వతకు అద్దం పట్టింది. చంద్రబాబుతో బొల్లినేని భేటీ గత 10 రోజులుగా వాయిదా పడుతున్నా ఏమాత్రం ఆందోళనకి గురికాకుండా సురేష్ వ్యవహారం సాగిస్తూ తాజాగా ఆదివారం నాడు బాబుతో భేటీ అయ్యి బొల్లినేని హ్యాపీ అయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీతో ఆయనకున్న సంబంధాలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉండేలా కేబినెట్ హోదా పదవి కల్పించేలా అదే తరుణంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా నియమిస్తూ చంద్రబాబు సముదాయించడంతో బొల్లినేని మొత్తం మీద కూలయ్యారు. ఈ మేరకు సోమవారం నెల్లూరు వచ్చిన రామారావు సురేష్ కలిసి ఆశీస్సులు అందుకోవడంతో ఉదయగిరి ఉత్కంఠకు తెరపడి సైకిల్ స్పీడ్కు బొల్లినేని రైట్ చెప్పడంతో సీతారామపురం మండలం నుంచి సురేష్ ప్రచారం చేపట్టనున్నారు.